ఈ రోజున దేవుని చెంతకు మనం ఎందుకు వచ్చేదంటే, నీకున్న ప్రతి సమస్యలో జయించడానికి ఆయనకి తప్పకుండా సహాయం చేస్తాడు. నేను నిలబడలేను, నేను చేయలేనంటే మనం ఎప్పటికీ నిలబడలేం. చదువు రాదు అంటే మనకి ఎప్పటికీ రాదు. నాకు ఉద్యోగం రాదంటే ఎప్పటికీ రాదు. నువ్వు ట్రై చేయాలా, నువ్వు ప్రయత్నం చేయాలా. కొన్నిసార్లు దాని మీద మన లక్ష్యం ఉంచాలా, దాని మీద మన శ్రద్ధ ఉండాలా. ఏదో చిన్న సెంటుకు నేల కోసం బీసుకుని సంవత్సరం పోటాడుకోకుండా దానిలో పట్టుదల ఉంటుంది. కానీ భర్త మీద అలిగితే 3 రోజుల దాకా అన్నం నేను తిన్నాను అలిగే దాంట్లో పట్టుదల ఉంటుంది. కానీ ఉపయోగపడే దాంట్లో పట్టుదల ఉండాలి మనకి. నాకు సెల్ ఫోన్ కొనిస్తేనే కాలేజీకి వెళ్తా. ఈ బ్యాచ్ కూడా ఇచ్చేసారు ఈ మధ్య. ఇప్పుడు మామూలుదా, ఇక్కడి నుంచి ఇస్తే చందమామ కూడా కనపడాలంట. ఆడెవడో చూపిస్తాడు, శాంసంగ్ S25లో ఏదో చూపిస్తాడు, లేదంటే ఇంకొకటి ఏదో చూపిస్తాడు. అలా ఏదో కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు ఏదో కొనుక్కోవచ్చు. మన పరిస్థితిని బట్టి మనం వెళ్ళాలి. కానీ నాకు అదే కావాలని కూర్చుంటే ఎట్ట కుదురుతుంది చెప్పండి. దానిలో ఉన్న పట్టుదల కూతంత పుస్తకాల మీద పెడితే ఈ పాటికి నీ సబ్జెక్టులు ఎప్పుడో అయిపోయి, ఇంకెందుకు ఈ మార్చి సెప్టెంబర్ దా తిరగటం ఎందుకు, ఈ ఉద్యోగాలు రాక ఆ పద్దాకి ఇన్ని తిప్పలు పడతాయి ఎందుకు. ఈ లోక సంబంధమైన వాటిలో ఉన్న రోషం కొంచెం చదువులోనూ కొంచెం పట్టుదల కలిగితే మనిషికి సాధించలేదంటూ ఏది కూడా ఉండదు. మనలో ఆ పట్టుదల అనేది అవసరం. పట్టుదల ఉంటుంది కానీ కొన్నిటి మీద ఉంటుంది, అనవసరమైన వాటి మీద పట్టుదల, రోషాలు, వాటికేం తక్కువ ఉండదు మనకు మళ్ళీ. చూడండి, అందుకని సిలువను గూర్చిన వార్త అన్నాడు పౌలు గారు, నశించుచున్న వారికి వెర్రితనము. చాలామందికి అర్థం కాదు. అందుకని దేవుడు అన్నాడు, జ్ఞానం కొదువుకుంటే నన్ను అడగమన్నాడు. అడగడా? బుద్ధియు జ్ఞానము ఎక్కడున్నాయి? నువ్వు తవ్వుకున్న గొంతుకి నీళ్ళ ఉన్నాయి. సొలొమోనుకి ఇచ్చిన దేవుడు నీకు ఎవడా? రకరకాలైన ఆలోచనలు మనకి. ఎవరిని ఎట్ట ముంచుదామా, ఎక్కడ లోన్ తీసుకుని ఎక్కడ ఎక్కడదామా, రేపు ఎలక్షన్ వస్తే ఎవరిని పట్టుకుని ఎక్కడ లాగేద్దామా, దానికోసం ఉండే బ్యాచ్ దానికి ఉంటారు వాళ్ళు. ఒకటి, ఎప్పుడు కూడా ఊరికినే వచ్చిన డబ్బు ఎప్పుడు నిలబడి సావదు. కష్టపడిందే నిలబడి సావట్లే. ఇంకా పైకాడిచి వచ్చిన డబ్బులు ఎక్కడ నిలబడి సాస్తాయి? ఈ రోజున చాలామందికి అది అర్థం కావట్లా. మీరు ఈ అధ్యాయంలో గమనిస్తే, మీరు కొంచెం ఈ యొక్క 13వ వచనం నుంచి 31వ వచనం వరకు చదివితే, అక్కడ కొంతమంది 5 వ్యక్తులు కనపడతారు. అక్కడ వాళ్ళలో ఒకళ్ళు నశించుతున్న వారైన ఒకళ్ళు, 2 రక్షింపబడుచున్న వారైన ఒకళ్ళు, యూదులు, గ్రీసు దేశస్థులు, ఇంకా మీరు కిందకు వెళితే యేసు ప్రభు పిలుపుని అందుకున్న వాళ్ళు. నశించుతున్నవారు, 2 వాళ్ళు రక్షింపబడుచున్నవారు, 3 యూదులు, 4 గ్రీసు దేశస్థులు, అలాగే యేసు ప్రభు వారు పిలుపు అందుకున్నవారు. ఇలాంటి 5 మధ్యలో మనకి ఈ అధ్యాయంలో కొంచెం కనపడతారు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నశించుచున్న వారికి వెర్రితనం ఎందుకు అంటే, ఈ రోజున కొంతమందికి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి యేసు ప్రభువుని గురించిన ఎగతాళి చేసే మనస్తత్వం. నశించున్నవారంటే ఎవరాలు? యేసు ప్రభువుని గురించి ఎగతాళి చేసేవాళ్ళు. ఆ రోజున అన్నారు, నువ్వు సిలువ మేంచి దిగు. ఎక్కడి నుంచి దిగాలంట? నువ్వు సిలువ మేంచి దిగు. మరి 3 దినాల్లో దేవాలయాన్ని నువ్వు పడగొట్టి కడతాన్నాగా, ఒకసారి దిగి కట్టొచ్చు చూద్దాం. ఆయన దిగలేక కాదు, ఆయన కట్టలే కాదు. ప్రభు స్పష్టంగా చెప్పారు, యోహాను సార్, నా ప్రాణము పెట్టడానికి నాకు అధికారం కలదు. చెప్పండి, నా ప్రాణము తిరిగి తీసుకుంటాక నాకు అధికారం కలదని ముందే చెప్పాడు ఆయన. ఆయన తీసుకోలేక కాదు, ఎవరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన? మన అపరాధముల కొరకు. చెప్పాలి, దేనికోసం? మన అపరాధముల కొరకు. మరణాన్ని జయించి తిరిగి లేవటానికే ఆయన తండ్రి యొద్ద ఆజ్ఞ పొందుకున్నాడు.
మూడవ దినం తిరిగి లెగిస్తాడని ముందే చెప్పాడు. ఆ మూడో దినం అలాగే లేచాడు ఆయన. కానీ క్రైస్తవ సమాజానికి అర్థం కాక ఆయన చచ్చిపోయిన దానికి బాడీకి ఏదో ఇంకా సుగంధ ద్రవ్యాలు రోద్దామని అక్క చెల్లెలు సిస్టర్స్ డే కదా అన్నట్టుగా వెళ్ళిపోయారు అక్కడికి. ఈ లోపు ఆయన లేచి కూర్చున్నాడు అక్కడ. నిజమే, చాలా ప్రేమ కలిగిన వాళ్ళు స్త్రీల సమాజం వారు కాబట్టి వాళ్ళు ఉదయాన్నే లేచి మరి అవన్నీ తీసుకున్నారంటే శుక్రవారమే వాళ్ళని సిద్ధపరుచుకున్నారా లేదా? నిజమే, చాలా ప్రేమ. కానీ ఈ రోజున చాలామందికి అర్థం కాదు ఏంటంటే, నశించిపోతున్న వారికి అర్థం కాక యేసు ప్రభును తక్కువగా మాట్లాడతాం. ఆయన సిలువ మించి దిగలేకపోయాడు, ఆయన మేకులు తీసుకుని రాలేకపోయాడు, ఇలాగో కొంతమంది నానా ఎగతాళిగా మాట్లాడే మనుషులు ఈరోజు చాలామంది చూస్తున్నాం. ఇంకా కొంతమంది ఉన్నారు. యేసు ప్రభు వారు ఆధారమని, సృష్టికర్తని ఈరోజున కొంతమంది నమ్మలేని వాళ్ళు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు. అవునండి, లేఖనాలను బట్టి చరిత్రలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభువును పుట్టుకుని గురించి, ఆయన మరణాన్ని గురించి అన్నీ కూడా ముందే ప్రవక్తల ద్వారా రాయబడిని నెరవేర్పు అనేది మనం చూస్తున్నాం. అది ఎంత సత్యమో యేసు ప్రభు మళ్ళా తిరిగి రావటం అనేది కూడా అంతే సత్యం. ప్రకటన గ్రంథంలో మన కోసం యోహాను ద్వారా దేవుడు మన కోసం రాసించాడు. ఇవన్నీ ఎవరి కోసం వస్తాడు? ఆయన సిద్ధపడిన సంఘాన్ని తీసుకువెళ్ళటానికి. సిద్ధపడకపోతే విడవబడతారు, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈ రోజున కొంతమంది ఎగతాళిగా ఉంటుంది, నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు, చూద్దామని అనుకునేవాళ్ళు. ఇలాగ చాలామంది కూడా వాళ్ళకున్న పరిస్థితులను బట్టి అనుకూలంగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు అనుకున్నట్టు చాలామంది కూడా దేవుని ప్రేమను మర్చిపోయి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఈ రోజున ఉంటున్నారు. నిజమేనండి. ఈ రోజున అందుకని అంటున్నాడు, జ్ఞాని ఏమయ్యను, ఏమన్నాడు అక్కడ? జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా దేవుడు చేసి ఉన్నాడు. ఎంతోమంది ఈ రోజున మనుషులు రకరకాలుగా మాట్లాడే సమాజం ఉన్నారు. ఇవాళ ఈ రోజున ఊహించి రాసిన కథలే సత్యం అని చెప్తే అయ్యే నమ్ముతున్నారు. ఇవాళ కోట్లు దెమ్మరించి వస్తున్నారు వెళ్ళి. అవును, ప్రయాసపడి భారం మోసుకున్న సముద్రంలో నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతుంటే ప్రార్థనకు వచ్చే టైం మనకు ఉండదు. కానీ 3 రోజులు నిలబడతారు ఇంకొక చోటకి వెళ్ళి. ఏం కనపడిందంటే అక్కడేదో కనపడిందంట. నాకు ఏం దర్శనం కనపడింది నీకు? ఏం మాట్లాడే నీతోట అయినా? ఈరోజు సమాజానికి అదేమీ పట్టం. అనుకూలంగా మనుషులు ఊహించి చెప్పినా, కల్పించి చెప్పినా, ఏదో పురాణాలు చెప్పినట్టుగా అదే నమ్ముతున్నారు. కానీ ఏది నీకు సత్యమో, ఏది యథార్థమో, ఈ రోజున చరిత్ర ఆధారంగా యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో ఊరు పర్లన్నీ మనం వినపడుతున్నాయి. ఇప్పుడు ఇదేమి దాచేదేం కాదు. యేసు ప్రభువుని గురించి చరిత్ర ఏదైతే చెప్తుందో, బైబిల్లో ఏదైతే రాయబడిందో, మీరు ఆది కాండం నుంచి చూసుకోండి. ఏ ఊరి పేరైనా ఇదివరకు ఏం పేరు ఉన్నాయో ఇప్పుడు అది. ఇప్పుడు ఇరాన్ దేశం మనకు వినపడుతుంది కదా. ఆ ఇరాన్ దేశం పూర్వము ఎలాం అనేవాళ్ళు, ఇప్పుడు ఇరాన్ అంటున్నారు. దాని మధ్యలో పారసీక దేశం అనేవాళ్ళు, పర్షియా. ఏంటిది? ఆ ప్రాంతం అంతా షియాలు, అంటే ముస్లింలో ఏ తెగాళ్ళు? షియా తెగవ సంబంధించిన 95% షియా తెగనలే పర్షియా. అక్కడున్న లాంగ్వేజ్ అవన్నీ కూడా దేనికి సూచిస్తున్నాయి అంటే, అక్కడున్న పారసీక సామ్రాజ్యం యొక్క సంస్కృతిని మనకు దానిలో రాయబడింది. మీరు దానియేలు గ్రంథంలో మీరు చదివితే అక్కడ రాయబడిందా పారసీక దేశం గురించి? చూడండి, ఇవన్నీ కూడా చరిత్రలో మనం ఎక్కడియో కాదండి. ఇరాక్ అనేది బాగ్దాదు, బబులోను సామ్రాజ్యం మనకు తెలిసిందే, బబులోను సామ్రాజ్యం. ఇవన్నీ కూడా ఊహించి రాసింది కాదు, ఇప్పటికి ఆ ఊర్లు ఉన్నాయి. ఏదైనా మీరు ఇప్పుడైనా కావాలంటే చూసుకోవచ్చు, ఫోన్లో చూసుకున్నా మీకు వస్తాయి. ఊహించుకుని ఎక్కడా కూడా రాసింది కాదండి ఇది. ఏదైతే సత్యమో,
ఏది యథార్థమో, యేసు ప్రభు పుట్టుకే కాదు, ఆది నుండి ఎవరు ఎలా వచ్చారనేది 40 రోజులు ఆయన మోషే గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుంటే 5 కాండాలు మోషే గారికి దేవుడిచ్చాడు. లేకపోతే మానవుడికి ఎవరికి తెలవదు. మన కుక్క నుంచి వచ్చామో, పిల్లి నుంచి వచ్చామో కూడా ఎవరికి తెలవదు. ఏది చెప్తే అది నమ్మేవాళ్ళం. కానీ దేవుడు చెప్పాడు. సృష్టిని ఎలా సృష్టించాడో, ఎన్ని రోజులు సృష్టించాడో, దాన్ని ఎలా జరిగిందో, ఆ రోజుల్లో మాట వినకపోతే నోవా కాలములో ఎలాగైతే జల ప్రళయం వచ్చిందో, ఇవన్నీ కూడా తర్వాత నుంచి ఎక్కడెక్కడికి మనుషులు వెళ్ళిపోయారో ఈ చరిత్ర అంతా కూడా మన కోసం దేవుడే 5 కాండాల్లో రాసి, అది మనకేం తెలుసు? ఈజిప్ట్ గురించి, ఐగుప్తు గురించి, ఇవన్నీ మనకు ఎర్ర సముద్రం దాటి గురించి మనకేం తెలుసు? ఇవాళ చూస్తే సముద్రంలో గుర్రం తలకాయలు, రథ చక్రాలు కనపడుతుంటే అప్పుడు బైబిల్లో ఉన్న చరిత్ర, బైబిల్ రాయబడింది ఇదంతా. ఎప్పుడుది? కొన్ని వేల సంవత్సరాల కింద జరిగిన చరిత్ర అంతా కూడా ఈ రోజున బైబిల్లో ఆయన ముందుగానే చెప్పాడు. ఇన్ని ఆధారాలు ఉన్న ఈ రోజున సిలువను గూర్చిన వార్త మనుషులకు ఇంకా వెరితనంగానే ఉంటుంది, నమ్మనాళ్ళగా అంటున్నారు వాళ్ళు. అవునండి. కానీ దాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఆశీర్వదించబడతారని. దేవుని యందు మన భయభక్తులు మనం కలిగి ఉండటం నేర్చుకోవాలి. అందుకనే జ్ఞాని ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. అందుకన్నాడు దేవుడు, అన్నాడు ఇక్కడ, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. మనుషులకు అర్థం కాదు. సముద్రం ఎలా వెళ్ళిపోద్ది? దేవుని యొక్క కార్యాలే. నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించిన వాడు దాన్ని చేయలేడా? మట్టి బొమ్మగా ఉన్న మనలో జీవాన్ని పంపిన దేవుడు అవన్నీ దేవుడు చేయలేడా? ఈ రోజున మనుషులకు జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఇంకోళ్ళు ఎవరో తెలుసా? రక్షింపబడుచున్నవారు. నిజమేనండి. ఎందుకంటే దేవుని కృపను బట్టి ఆ కాలంలో సౌలు లాంటి వ్యక్తిని కానీ, ఒనేసిము అనే దొంగోని కానీ, మీకు తెలుసు ఆ గెరాసెన ప్రాంతంలో దురాత్మల నుంచి విడుదల పొందిన వాటిని కానీ, సామరయ్య పాపంలో బ్రతుకుతున్న ఆమెను కానీ, ఇలాగూ అనేక మందిని కూడా దేవుడు వారు రక్షించుకున్న తర్వాత వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. బ్రతికితే దేవుని కోసం, దేవుని పరిచర్య కొరకు వెళ్ళాలని. రక్షించబడిన వారికి ఎలా ఉందంటే దేవుని శక్తిగా ఉండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకలు వాళ్ళ ద్వారా జరిగించాడు. నిజమే. వాళ్ళకు ఒక నిర్ణయం తీసుకున్నారు. మమ్మల్ని దేవుడు విడిపించాడు, దురాత్మ నుంచి మమ్మల్ని విడిపించాడు. ప్రతి పట్టణాల్లో వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాడు. దురాత్మలో పట్టినవాడు వెళ్ళి సమరయ ప్రాంతానికి మిషనరీగా ఆమె వెళ్ళిందండి. పౌలు గారు ఇంచుమించు తూర్పేషియా ప్రాంతం అంతా కూడా గొప్ప పరిచర్య చేశాడండి ఆయన వెళ్ళి. ఈ రోజున పేతురు, యోహాన్లు వీళ్ళందరూ కూడా దేవుని తెలుసుకున్న తర్వాత వాళ్ళు దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారు. అవునండి. వాళ్ళ ప్రాణాలు తృణప్రాయంగా ఎంచారండి వాళ్ళు. వాక్యం ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడంట. అవును. దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రాణం దేవుని కొరకు నువ్వు ఇవ్వాలనుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను కాపాడతాడు. దానియేలుని కాపాడలేదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోను కాపాడలేదా? యోహాను దగ్గర తీసుకెళ్ళి నూనెలో వాడేశారు, కొదేశారు. కాగుతున్న నూనెలో తీసుకెళ్తే ఆ నూనె చల్లారి పడిపోయి కాడి మెంటలో వచ్చింది. ఆడు ఈయన సాంపలేమేక అయ్యా ఈయన తీసుకెళ్ళి ఎక్కడో పడేద్దామని చెప్పి ఇది తీసుకెళ్ళిపోయి పద్మాస దేవరా పెడితే ఏసు రక్తం చేయం. అక్కడ దేవుడు చెక్క కూర్చోబెట్టి ఈడు అక్కడికి వెళ్తే చచ్చిపోతాడు, ఏదో పాములు గారి చచ్చిపోతాడు అనుకున్నారు. చక్కగా నీ కోసం నా కోసం ప్రకటన గ్రంథం దేవుడు కూర్చోబెట్టి రాసిచ్చాడు. ఇక అనవసరం ఈయన ఎక్కడ పెట్టినా ఏ పాము ఏం చేయలేదు, ఈయనేమీ చేయలేదు బాబు, నువ్వు వచ్చే ప్రశాంతంగా అంటే నిండు వృద్ధాప్యంలో యోహాను గారు చనిపోయాడు. అవునండి. దేవుడు కాపాడకపోతే ఈ లోకంలో మన క్షణం బ్రతుకుతామండి. ఈ రోజున నువ్వెన్ని ఆరోగ్య సూత్రాలన్నా పాటించు, నువ్వు ఏదన్నా చెయ్యి. ఒకటి వాక్యం చెప్తుంది, యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాన్ని కావలి కాయు మేలుకొని ఇండుట. నిజమే. ఈ రోజున దేవుని బిడ్డలుగా రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తిగా ఉండాలా. ఆ శక్తితో పరిచయలో మనం ముందుకు వెళ్ళే వరకు ఉండాలా. నిజమే. వాళ్ళందరూ కూడా దేవుని కొరకు నిలబడ్డారండి. దేవుని కొరకు మనం ఎలా నిలబడగలుగుతామండి?
ఎప్పుడు కూడా మన మీద మన ఆధారపడితే మనం ఎప్పుడు నిలబడలేం. ఎందుకన్నాడు, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూడాలా. అవునండి, ఈ రోజున దేవుని ప్రేమ యూదులకు అర్థం కాల. ఎవరికి అర్థం కాల? నశించిపోతున్న వాళ్ళకి అర్థం కాల. కానీ రక్షించబడుతున్న వారికి దేవుని శక్తిగా ఉంది. యూదులు అన్న వాళ్ళకి అర్థమైందా? యేసు ప్రభుతో వాదిస్తున్నారు, మేము అబ్రహాము సంతానం, మేము పుట్టిన కాడి నుంచి మేము చిచ్చియే. ఎట్లా మాట్లాడుతున్నారు ఇవాళ? మేము అబ్రహాము సంతానం, ఇది మాకు చెప్తావా అన్నాడు. అబ్రహాం గురించి చెప్తా ఉంటండి, వాళ్ళకి మెంటలు ఎక్కిపోయి తిట్ట అంటే ఒక్కడు నిండా 50 ఏళ్ళు కూడా లేవు ఈయనకి. అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాడు అన్నారే. నిజమే, ఆయన సృష్టి ఆరంభం నుంచి ఉన్నవాడు సంగతి ఆడికి అర్థం కాదు. వాళ్ళు అనుకున్నారు యేసుప్రభు ఇప్పుడు వచ్చాడు అనుకున్నారు. చాలామంది అనుకునేది ఏంటంటే యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు కదా, అదే మాట్లాడతారు కొంతమంది. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ మనోనేత్రాలు తెరవబడవు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్యకు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఏ వాక్యమో? ఆది యందు వాడే, ప్రారంభం నుంచి ఉన్నవాడు ఆయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మనం విడదీయలేము. ప్రారంభం నుంచి 3 ఉన్నాయి. ఆ ఆత్మ జలముల మీద అల్లాడెను అని ఉంది. ప్రారంభం నుంచి ఉన్నదే ఆత్మ, పరిశుద్ధాత్మ. ప్రారంభం నుంచి తండ్రిని దేవుడు ఉన్నాడు, ప్రారంభం నుంచి కుమారుడైన వాడు ఉన్నాడు. ఈ రోజున మనుషులకు తెలియక మనుషులు యేసుప్రభు నిన్నగా మొన్నొచ్చాడు, మా యుగాలు వేరు, మా యొక్క కథలు వేరు అని చాలామంది రకరకాలుగా మాట్లాడతారు. రోజు మనోనేత్రాలు తెరవబడపోతే యూదుల్లాగానే అలాగే వాదిస్తారు. వాళ్ళు అలాగే వాదించేవాళ్ళు. ఇంకొకళ్ళు ఉన్నారు, గ్రీసు దేశస్థులు. ఆ గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకేవాళ్ళు అంటే ఎక్కువగా. ఎప్పుడు వాళ్ళు క్రొత్త విషయాల మీద అపేక్ష కలిగిన వాళ్ళు, ఇన్వెన్షన్, కొత్త కనుగొనాలని, కొత్త తెలుసుకోవాలని ఎప్పుడు కూడా వాళ్ళు అలాంటి మనసు, జ్ఞానవంతులు గ్రీసు దేశస్థులు. నిజమే, ఆ రోజుల్లో వాళ్ళకు అలాగూ మంచి జ్ఞానంగా వాళ్ళకు మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు 25వ వచనంలో, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ఈ రోజున చాలామంది కూడా జ్ఞానవంతులు అనుకున్నారు. సొలొమోను గారు డింకులు వేసాడండి. ప్రపంచంలో ఆయన మించిన జ్ఞానవంతుడు ఉన్నాడా చెప్పండి? పిల్లి మొగ్గలు వేసాడు, బోల్డని పిల్లి మొగ్గలు వేసాడు అయ్యగారు. ఏం చేస్తాం? అందుకని అన్నాడు, ఆయనే రాశాడు, అధికంగా జ్ఞానం కూడా కలిగి ఉండొద్దు అన్నాడు. ఆయన మాటలే, నా మాటలు కాదు. ప్రసంగాలు చూసుకోండి కావాలంటే. నాకు బుర్ర ఎక్కువైపోయి, తెలివి ఎక్కువైపోయి, మనోడు సమాధానకర్తగా ఉండి ఆడితో పోటాడు రాకూడదని ఆడు అలా అమ్మాయిని చేసుకొచ్చాడు, వీళ్ళతో పోటాడు రాకూడదని ఇంకో రోజు అమ్మాయిని చేసుకొచ్చాడు. ఇక మనోడు బస్ స్టాండ్ లాగానే అయిపోయాడు ఆఖరికి. ఇక మనోడు ఆఖరికి గొడవలు ఉండకూడదు అనుకుని ఈ విధంగా వెళ్ళాడు, కానీ మన ఆవిడ ఆఖరికి ఎట్టెట్ట అయిపోతాడన్న సంగతి ఆయనకి అర్థం కాల. ముసలోడు అయినాక నేనంటే ఇష్టం ఉంటే నా పక్కన కూర్చోవచ్చుగా. ఇంకా రాణిగారు, కొత్త రాణిగారు వచ్చింది, ఏం చేస్తాడు? పక్కనే కూర్చుని నేనంటే ఇష్టం ఉంటే మాకు బలిపీఠం కట్టించవచ్చుగా, మాకు గుడి కట్టించవచ్చుగా. మళ్ళీ అది కూడా చేసాడు. ఆఖరికి అన్నాడు, కార్యారంభము కంటే కార్యాంతం మేలన్నాడు. మన భక్తి జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొన్నిసార్లు వాక్యం వింటున్న మన జీవితాల్లో గ్రీసు దేశస్తులుగా తెలివితేటలు ఎక్కువైపోయి మనం అలా మాట్లాడకూడదు. కానీ దేవుడు యోగ్యత లేని మన జీవితంలో ఆయన అంటున్నాడు, ఎవరిని పిలిచాడు? 26వ వచనం చదువుదాం. సహోదరులారా,
మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని, అది మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను ఆ, అనేకులు పిలువబడలేదు గాని ఆ, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి, ఈ రోజున చేపల పట్టే వారిని కూడా దేవుడు యేసుప్రభు వారు పిలుచుకుని వాడిని అన్నాడు, భూమిని తలకిందులు చేసేవాళ్ళు అంటారు అయిపోయారంటాడు. ఎలాంటి వాళ్ళు అయిపోయారంటే భూమిని తలకిందులు చేసేవాళ్ళుగా అయిపోయారే. దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన శక్తితోటి వాళ్ళు మామూలుగా లేదు అసలు. కొన్నిసార్లు వాళ్ళ మాటలు చాలా పీక్ లెవెల్లో వెళ్ళిపోయాయి. వాళ్ళు నిజమేనండి. వాళ్ళు అంత విశ్వాసం మెట్లకు వాళ్ళు ఎదిగారు. వాళ్ళు కళ్ళారా చూశారు, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు ఎన్నో చూశారండి. వాళ్ళు నేల మీద నడుస్తూ ఉంటే యేసుప్రభుని పేతురు గారు అన్నాడు, అయ్యా నాకు కూడా కొంచెం పర్మిషన్ ఇస్తే నేను కూడా వచ్చేస్తాగా అన్నాడు. ఎక్కడికి? నేల మీదకి. అంటే అసాధారణమైన కార్యాలు చేయటానికి కూడా వాళ్ళు కూడా విశ్వాసంలో ముందుకు వెళ్ళారండి వాళ్ళు. అవును, వాళ్ళ విశ్వాస పరిమాణాన్ని పెంచుకున్నారు. వాళ్ళు లోకరీతిగా పిలవబడితే వాళ్ళు ఏదో చదువు లేని వాళ్ళే వాళ్ళు కూడా. అలాంటి వారు కూడా దేవుని కొరకు అద్భుతాలు చేసేవారుగా దేవుడు వారిని వాడుకున్నాడండి. వాళ్ళని పేతురు గారు వెళతంటే నీడబడద్దామని కనీసం ఊళ్ళో జనం వచ్చేసి చాలామంది కూడా కనీసం రోగుల్ని గీగుల్ని మొత్తం తీసుకొచ్చేసారు. మీరు కావాలంటే అపోస్తలుల గారు 5 చూసుకోండి వెళ్ళి. ఆ నీడబడితే బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారని లేఖనాలు చెప్తున్నాయి అక్కడ. ఎలాంటి వారిని ఎలాంటిగా దేవుడు వాడుకున్నాడండి ఆయన. ఇంత సువార్త ప్రకటించబడుతున్న దినాల్లో ఇన్ని అద్భుతాల గురించి దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటుంటే ఈ రోజున ఇంకా చాలామందికి విశ్వాసంలో ఎదగలేని వారు ఉంటున్నారు. అందుకని అక్కడ నశించుతున్న వారికంట సిలువను గురించిన వార్త వెరితనముగా ఉంది. నిజమే, నేటి క్రైస్తవ సంఘాలలో కూడా ఇదే. చాలామందికి కూడా రకరకాలుగా పౌలు గారి బాధ అంతా ఏంటంటే మనుషులు ఎందుకు ఇలా విభజింపబడుతున్నారు. ఒకడు పౌలు వాడు అంటాడు, ఒకడు నేను బర్నబావుడు అంటాడు, నేను అపోల్లో వాడిని అంటాడు, నేను ఇంకోటి క్రీస్తు వాడిని. ఏమన్నా యేసు ప్రభు ఏమన్నా రకరకాలుగా ఆయన తల పంచుకున్నారా? నాకు అనిపించింది ఆ రోజున ఆయన సిలువ మీద ఉండగానే బట్టలు తీసుకుని ఒక్కొక్కడు పీలికలు చేసుకుని పీలికలు పంచుకున్నారే. ఇవాళ ఆయన చచ్చిపోయినాక ఆయన వస్త్రాన్ని పంచుకుంటే ఇవాళ సజీవుడైన దేవుని ఇవాళ నువ్వు మా సంఘం అట్లా రాలా, మీ సంఘంలో రా అంట. యేసు ప్రభుని ఇవాళ అవకాశం ఉంటే ఆయన కూడా పీలికలు చేసేట్టుకున్నారు జనాలు. అందుకని బాధపడుతున్నాడు పౌలు గారు. ఏంటి ఈ సంఘాల్లో ఇవాళ ఏంటి జరుగుతున్నది? పౌలు ఎవడయ్యా, బర్నబా ఎవడయ్యా? ఆయన కదా చేసింది మొత్తం. ఈరోజున్న సంఘాల్లో జరుగుతున్న పరిస్థితిని బట్టి ఆయన అంటున్నాడు. అందుకని చూడండి అక్కడ ఏమన్నాడు? అక్కడ క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువేయబడినా పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందారా? నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవరైనా చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. చాలు తల్లి. ఇక్కడ అన్నాడు, క్రీస్తు ఏమైనా విభజింపబడ్డా? పౌలు మీ కొరకు ఏమైనా సిలువేయబడ్డా? పౌలు నామమున మీరు ఏమైనా బాప్తిస్మం పొందారా? ఎందుకు అలాగ మీరు మాట్లాడతారే? ఈరోజు నా సంఘాన్ని ముక్కలు చేస్తున్న వారి కోసమే పౌలు గారు ఇది రాశాడు ఈరోజు. అవునండి, ఈరోజున రకరకాలైన పద్ధతులు, రకరకాలైన పరిస్థితులు గుండా నచ్చినోడు నచ్చినట్టుగా సిద్ధాంతాలు రాసుకుంటాం. ఇక మా సంఘమే తిన్నక పైకి వెళ్ళద్ది, ఇంకొక సంఘంలోకి వెళ్తే మీరు వెళ్ళరు. మా సంఘం మీటింగ్లు పెడితే అక్కడికే వెళ్తాం తప్ప ఇంకొక సంఘానికి అయితే మేము వెళ్ళాం. మా పాస్టర్ గారు చెప్తేనే మాకు ఎక్కుద్ది, ఇంకో పాస్టర్ గారు చెప్తే అసలుకి ఎక్కదు. క్రీస్తు విభజింపబడి అన్నాడా? నా తెలిసినంతవరకు నేను ఎవరిని చెప్పను. ఎప్పుడు మీరు అక్కడికి వెళ్ళబాకండి, ఎక్కడ బాగా వెళ్ళబాకండి. ఎవరు కాగితాలు ఇచ్చినా నేను ప్రకటిస్తా, ఎవరు చెప్తున్నా ప్రకటిస్తా. వెళ్ళండి, ఏమైంది? వాక్యం వినండి. ఈరోజున చాలామందిలో భేదాలు. కొంతమంది అసలు పంచరు, పాంప్లెట్ ఇచ్చిన పంచరు. ఎందుకు వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతే నాకేం తగ్గిపోద్దాం అనుకున్నాడు. ఒరే, సరుకు బాగుంటే ఆడెందుకు వెళ్తాడు? కూర బాగుంటే అదే వాటలకు వస్తారుగా. ఏమండి, చేపల పులుసు బాగుందంటే ఆ వాటలకు రాకుండా ఇంకెక్కడికి వెళ్తారండి?
ఈ రోజున మనుషులు ఎన్నో రకరకాలుగా భయపడిపోతున్నారు ఇవాళ. ఒకటి, ఇప్పుడు కూడా మనుషులలో భేదాలు పెట్టుకుని ఒకలంటే ఒకళ్ళు మాట్లాడ మూతి ఇడిదిరిపోద్దు ఇంకో సంఘం వాళ్ళ సొత్తే. ఏంటో శత్రువులు. ఒక అమ్మాయి అయితే మన పెన్నెట్టి ఇటు కదులు అంటుంది. ఏ తమ్ముడు ఆ కథలో అనొచ్చుగా. ఎంత కొవ్వు. చర్చిలోకి వచ్చి కూడా పెన్నిచ్చుకుని ఇట్ట సైడ్ అంటుంది. అంటే తమ్ముడా కొంచెం పక్కకి వెళ్ళంటే ఏమైంది? అమ్మో, నిలువెల్లా మనిషికి ఉంటుందంటమ్మా. తాజుపాములు ఎక్కడ ఉంటుందంట? కూరలోనే ఉంటుందంట. మనిషికి ఎక్కడ ఉంటుందంట? మరి క్రీస్తులోకి వచ్చినప్పుడు కూడా మనకు ఆ చేదు తగ్గపోతే, ఆ కొవ్వు తగ్గపోతే ఇంకెక్కడ తగ్గుద్ది మనకి? మనుషుల్లో ఇలాంటివి పెట్టుకోకూడదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువేనమ్మా, ఇంకో సంఘానికే దేవుడు అని చెప్పాడు ఎక్కడన్నా? చెప్పండి, పోనీ ఏమైనా రాసి ఉంటే అక్కడికి వెళ్దాం. యేసు ప్రభు చిత్తం లేకుండా ఇన్ని సంఘాలు రాలేదు. పౌలు గారి బాధ అదే ఇవాళ. ఏమన్నా క్రీస్తు ఏమైనా విభజింపబడి ఉన్నాడా? మనుషుల్లో ఎన్ని రకాలైన మాటలు. అందుకని అంటున్నాడు, పేతురు పత్రిక ఒక్కసారి తీయండి. 1 పేతురు 4:17 చదువునానా. ఈ రోజున క్రైస్తవులుగా మనం నిలబడలేకపోతే చాలా కష్టం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చినది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమైపోతే వాళ్ళ మన దగ్గరే ప్రారంభమైతే ఎట్లా? ఈ రోజున ఒక క్రైస్తవుడిగా నీవు నేను నిలబడలేకపోతే ఎలాగో? ఈ రోజున ఎన్నో విషయాల్లో దేవుని కొరకు మనం నిలబడవలసి వచ్చిన నిలబడాలి. లోకంలో కలిసిపోయినట్టుగా లోకస్తుల వలె ఉండటానికి కాదు. ప్రభు అందుకని స్పష్టంగా చెప్పారు, ఉంటే చల్లగా ఉండు, వెచ్చగా ఉండు, నిలువెచ్చని భక్తి చేయొద్దు. అలా ఉంటే నా నోట్లో నుంచి నేను ఏం చేస్తాను? ఉమ్మి వేస్తాను. మనం అలా ఉండటానికి కాదండి. దేవుని బిడ్డలుగా దేవుని కొరకు నిలబడదాం. ఈ రోజున జరుగుతున్న పరిస్థితులను బట్టి చాలామందిలో ఎలా ఉంటుందంటే, ఈ రోజున మనుషుల్లో ఒకలాంటి గర్వం. మనం ఎప్పుడూ కూడా అహంకారంగా మాట్లాడొద్దు. ప్రభు మన ఎంతగా ప్రేమించాడు, ఆయనే మన కోసం అంతగా తగ్గించుకుంటే కూసేపట్లో ఏం జరుగుతాం మనకైతే ఎలా ఉన్న బతుకులకి ఎందుకండి మిడిచిపాటు? ఎందుకు మనకి? ప్రభు ప్రేమ కలిగి మనం ముందుకు వెళదాం. ఈ మర్మం తెలియక కొట్టుకు చేస్తున్నాడు ఒక్కొక్కడో. పౌలు వాడు అంటాడు ఒకడో, నేను బరబ్బా అన్నాడు, ఇంకేదో రకరకాలుగా మాట్లాడతా. ఇలాంటి మాటలన్నీ కూడా మెంటలు వచ్చేసింది ఆయనకి. అసలుకి పౌలు నీకోసం సిలువేయబడ్డాడు అబ్బాయి, ఏంటి అసలుకి? ఈ రోజున చాలామందికి అర్థం కాక మనుషులు ఎవడికి నచ్చినట్టుగా వాడు పద్ధతులు వెళ్ళిపోతూ ఉంటుంటాయి. అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త అంట నశించుతున్న వారికి వెర్రితనముగా ఉంది, రక్షించబడే వాడికి ఎలా ఉంటుంది? మనం అలా ఉండటానికి కాదండి. దేవుని శక్తిని మనం కలిగి ఉందాం, దేవుని ఆత్మచేత నింపబడదాం, దేవుని ప్రేమ కలిగి ఉందాం, దేవుని సువార్తను ప్రకటిద్దాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభు కొరకు నిలబడదాం. ప్రభా, ఈ లోకములో మనుషులు జ్ఞానాన్ని వెదికేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది మా తండ్రి అబ్రహాం అనేవాళ్ళు యూదులు వ్యతిరేకిస్తూ ఉంటుంటే, కొంతమంది నశించిపోతున్న వారు ఉన్నారయ్యా. నిజమే ప్రభా, నీ సెలువు ప్రేమ నశించిపోతున్న వారికి అర్థం కాలేదయ్యా. నీ ప్రేమ ప్రభ యూదులకు అర్థం కాలేదయ్యా. నీ ప్రేమ గ్రీసు దేశస్తులకు అర్థం కాలేదు ప్రభా. కానీ ఈ లోకంలో ప్రభా యోగ్యత లేని ప్రభా నాయనా అయా, చేపలు పట్టుకుంటే జాలర్లను నువ్వు పిలుచుకుని వారిని ఏర్పరచుకున్నప్పుడు నీ ప్రేమను వాళ్ళు పొందుకున్న తర్వాత మేము ఎక్కడికి వెళ్ళగలుగుతామయ్యా? నీవే నిత్య జీవమాటలగలిగిన దేవుడు అని ప్రభా. నీ మీద ఎలాగైతే ఆధారపడ్డారో నీ మీద ఆధారపడే బ్రతుకులు మాకు దయచేయి. ఈ లోకములో ప్రభా వ్యర్థమైన వాటికో పరిగెత్తనివద్దు ప్రభా. నిజమే మా జీవితాల్లో కూడా ప్రభా అయా నీ ప్రేమను కలిగి మేము ముందుకుండాలి. కానీ ప్రభా అయా ఇంకనూ ప్రభా అనేక మందికి ఆటంకంగా మా బ్రతుకులు వద్దు ప్రభా. నిజమే ప్రభా, పౌలు గారు అన్నాడు, మీలో అయా కలహములు ఉన్నాయని నాకు తెలిసిందని చెప్పి. ఆయన పౌలు వాడని ఒకడు అన్నట, ఒకడు అపోల్లో వాడు అన్నట, మరి ఒకడిని కేఫా వాడిని అన్నట, నేను క్రీస్తు వాడిని అనుకుంటున్నానంటే ప్రభా. ఏ పౌలు వాడిని అని అనుకుంటున్నప్పుడు మీరందరూ ప్రకృతి సంబంధం మనుషులు కారానడుతున్నా ప్రభా.
అవునయ్యా, ప్రకృతి సంబంధమైన మనుషులకి అది వెరితనంగా ఉంటుందని నీ వాక్యం చెప్తుంది ప్రభా. మేము అలా ఉండనివద్దు ప్రభా. నీ వాక్యాన్ని విని నీ వాక్యానుసారంగా జీవిస్తూ అయా అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మా బ్రతుకులు ఉంటాయి సహాయం చేయండి. నీ వాక్యానుసారంగా మెలకు కలిగి ప్రభా అయా ఎలాగ మేము ఉండాలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ మా మధ్య ఏ భేదాలు పెట్టుకోకుండా అయా మా సంఘాల్లో కూడా క్రీస్తు ప్రేమను కలిగి అందరిని ప్రేమించే మనసు మాకు దయచేయండి ప్రభా. అయ్యా అందరి కొరకు ప్రార్థన చేయమన్నావు ప్రభా తండ్రి నాయన. యూదుడేమి గ్రీసు దేశస్థుడేమి ఏ భేదము లేదు, స్త్రీ అని పురుషుడని కూడా భేదం లేదన్నావు కదా ప్రభా. అయ్యా శక్యమైతే అందరిని ప్రేమించమన్నావు. నీ ప్రేమ కలిగి మరణ వరకు నమ్మకంగా సిలువ ప్రేమలో మేము ముందుకు సాగుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా సహాయం చేయండి. నీ వాక్యం మాలో ముద్ర వేయి, నీ దీవెనతో మమ్మల్ని నింపమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.